హాయ్ అండి. చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగనాథన్‌పై ఎవరైతే దాడి చేశారో వీరరాఘవరెడ్డి ఆయనైతే పోలీసులు కస్టడీలో తీసుకున్నాడు. అలానే 3 రోజుల పాటు విచారణ కూడా జరుపుతామని జరుగుతుంది. ఆహ్, ఇప్పుడు దాని గురించైతే ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో యాక్చువల్‌గా దానికి ఆర్ఎస్ఎస్‌కి సంబంధించింది. అతను వాళ్ళ మనిషి అనైతే కొంచెం ఆరోపణలైతే బయటకొచ్చినియి. కానీ అలాంటి వాటినైతే తోసిపుచ్చుతూ వాళ్ళైతే ఒక నోటైతే రిలీజ్ చేశారు. అసలకి అతనికి మాకు సంబంధం లేదు. అతనికి ఆర్ఎస్ఎస్‌కి సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్ ఎలాంటి అసలకి ప్రతిపాదనలు ఎప్పుడు చేయదు. మీలాంటి ఉదంతాలనైతే మీరు నమ్మొద్దనైతే ఆర్ఎస్ఎస్ అయితే ప్రకటించింది. సరే అది ఒక పక్కన పెట్టేస్తే మీరు చూసుకుంటే ఇంకా వీర రాఘవరెడ్డి చరిత్ర చాలా ఉందండి. ఎందుకంటే ఇతను 2015, 16 టైంలో కూడా చాలా కేసులైతే నమోదయినాయంట. చాలామంది పూజారులనైతే ఇబ్బంది పెట్టి మాకు కార్యకర్తలని అంటే హ్మ్. సైన్యానికి సంబంధించి కొంతమందినైతే ఇవ్వమని కోరుతూ వచ్చారంట. ఎవరైతే కొంచెం ఆహ్, ఇక్ష్వాకు కులాలకు సంబంధించిన కులంకి సంబంధించిన అయితే అడగడం చూశారు. కానీ కొంతమంది లొంగారు, కొంతమంది లొంగలేదు. ఎలాంటి రంగరాజు లాంటోళ్ళు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కొట్టడం చూసాం. సరే ఏదైనప్పటికీ ఇప్పుడైతే ఆయన ఒక మానసిక అంటే ఎలా అంటే వాళ్ళ మనసులో జీర్ణించుకుపోయింది. యాక్చువల్‌గా నేను శివుడిని అవతారం అని చెప్పుకుంటున్నాడంట. అక్కడ అర్థమైపోతుంది అతను ఎంత అంటే ఇప్పుడు అఘోరాలు వాళ్ళు గూడా జెప్తారు. మేము శివుడిని ఆరాధిస్తాం, శివుడే అంటారు గానీ, నేనే శివుడిని అవుతాననైతే ఎవరు చెప్పుకోరు. అలా చెప్పుకున్నాడంటే మటుకు వాడు ఖచ్చితంగా ఒక పిచ్చోడంటారు. ఆహ్, నాకు తెలిసి వీరరాఘవరెడ్డి గూడా పిచ్చోడే అనుకుంటాను. అందుకే శివుడు అవతారం అని చెప్పుకుంటున్నాడు. అలానే దుష్ట శిక్షణ ఆహ్, మెయిన్ దాని ద్వారానే రామరాజ్యం వస్తుందనైతే నమ్ముతాడంట. అది శ్రీరాముడు కూడా ఒప్పుకోడు. ఎందుకంటే శ్రీరాముడు శాంతియుతంగానే జయించాలనుకుంటాడు. లాస్ట్‌కి తన భార్య సీతను ఎత్తుకెళ్ళిన రావణాసురుడికి కూడా ఒక అవకాశం అయితే ఇస్తాడు. ఎందుకంటే ఆహ్, ఆంజనేయ స్వామిని పంపించి, హనుమంతుడిని పంపించి మధ్యవర్తికి పంపించి సీతమ్మ దేవిని వదిలిపెట్టమని అయితే కోరతాడు ముందైతే. దానికి రావణాసురుడు ఒప్పుకోలేదు కాబట్టి ఇంక వాళ్ళందరినైతే చంపడం చూస్తాం మనమైతే. కాబట్టి ఏదైనా శాంతియుతంగానే మాట్లాడతాడు రాముడైతే. మరి అలాంటి రామరాజ్యం అని ఏదేదో పెట్టుకొని సైనికులను తయారు చేసుకొని వాళ్ళ మధ్యలో ఒక విషాన్ని మైండ్‌లో నింపేశాడు. వీడికి తెలిసిందేందంటే ఇంకేం లే. ఎందుకంటే ఇప్పుడు అందరికి తెలిసిందే గదా! ఏదో ఒక విధంగా పాపులర్ అవ్వాలి, ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించిన థాట్‌తోటైతే ఈ రామరాజ్యం స్థాపించి పెద్ద పెద్దోళ్ళని ఇంకేం లేదు. ఈ సైన్యాన్ని పెట్టుకొని పెద్ద ఉంటారు గదా! వ్యాపారస్తులు ఉంటారు గదా! వాళ్ళ దగ్గరైతే డిమాండ్ చేసి డబ్బులైతే వసూలు చేస్తా ఉంటాడు. ఏదన్నంటే రామరాజ్యం కోసం, మా సైనికుల కోసం మేము బతకడానికి కావాలి గదా! మీరే మమ్మల్ని పోషించాలన్న థాట్‌లో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇదండి మరి వీరరాఘవరెడ్డి మీకు అర్థమైంది కదా! అతని క్యారెక్టర్ ఏంటనేది. ఆహ్, నేనే శివుడని చెప్పుకుంటున్నాడంటే మీకు అర్థమైపోయింది. నేనే శివుడిని అవతారం అని చెప్పుకున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి. వాడు ఎంత పిచ్చిలో ఉన్నాడో లేకుంటే వేరే మైకంలో ఉన్నాడో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ మైకంలో ఉన్నోడిని మనం ఏం చేయలేము. అలానే బిహేవ్ చేస్తా ఉంటారు. వాళ్ళ మైండ్ కూడా మారదింక. వాడికైతే తగిన శిక్ష అయితే పడాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా వచ్చి ఉగాదిలోపు అంటే రంగరాజన్‌కి ఉగాదిలోపు మీరు ఇవ్వకపోతే ఏ ఏం జేయాలి మేము చూస్తామని చెప్తున్నాడంటే, ఇంగేం చంపేస్తాననేది ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చెళ్ళాడంటే, మీరు అర్థం చేసుకోండి ఎంత సైకోలాగా వాళ్ళైతే ప్రవర్తిస్తున్నారో. అలాంటోళ్ళని ఇంకా స్ట్రాంగ్‌గా కేసయితే అది చెప్పడం వల్ల ఇంకా స్ట్రాంగ్ అయితుంది. నాకు తెలిసి కేస్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అతనికి శిక్ష పడే అవకాశం అయితే ఉంటుంది. నలిసింగ బొక్కలో పెట్టి నలిసి బయటకు రానీయకుండా చూడాలి. ఎందుకంటే రోజు రోజుకి ఇలాంటోళ్ళైతే పుట్టుకొస్తా ఉన్నారు కొత్తోళ్ళు. దీన్ని మనం ఎంకరేజ్ చేయడానికి లేదు. ఎందుకంటే మన మతంలోనే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగోదు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే వీర రాఘవరెడ్డి గురించైతే ఒక్కొక్క విషయం బయటకొస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్‌లో అయితే. ప్రస్తుతానికైతే ఇదే హైలైట్. హైలైట్ నేను శివుడిని అవతారం అని చెప్పుకోవడానికి హైలైట్. అలాంటి చెప్పుకున్నాడంటే అతను పిచ్చోడి కింద లెక్క. అలాంటి పిచ్చోడినైతే సమాజంలో ఉండకూడదనైతే నేను భావిస్తున్నా. మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.